సాహితీ యోగా 30 days weight loss ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. మీ అధిక బరువు తగ్గించుకోండి. మహిళలను కోటీశ్వరులను చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా మహిళా దినోత్సవం రోజున కొత్త పథకాలను శ్రీకారం చుట్టనున్నారు. మహిళల కోసం ఒకటి కాదు రెండు కాదు పలు బృహత్తర కార్యక్రమాలను ప్రారంభించేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకాలను ఎప్పటి నుంచి ప్రారంభించనున్నారు, ఎవరికి లబ్ధి చేకూరనుంది, అసలు ఆ కొత్త పథకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళల కోసం పలు కొత్త పథకాలను ప్రారంభించనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నెల 8వ తేదీన మహిళా దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు సరికొత్త పథకాలతో లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. అలాగే మహిళల భద్రత, ఆరోగ్యం, ఆర్థిక పటిష్టత కోసం మరికొన్ని పథకాలను ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా దినోత్సవం రోజున ప్రారంభించే సరికొత్త పథకాలపైన ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. ప్రతి జిల్లాలో మహిళా సంఘాలచే ఏర్పాటు కాబోయే సోలార్ విద్యుత్ ప్లాంట్లకు మహిళా దినోత్సవం రోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మొత్తం 32 జిల్లాలలో జిల్లాకు 2 మెగావాట్ల చొప్పున మొత్తం 64 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం సాగనుంది. అలాగే మహిళా స్వయం సహాయక బృందాలచే బస్సుల కొనుగోలు చేయించడమే కాక ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ఒప్పందాలను ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. అందులో భాగంగా మొదటి విడతలో 50 ఆర్టీసీ అద్దె బస్సులకు పచ్చజెండా ఊపి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. నారాయణపేట జిల్లాలో మహిళా సంఘాలు ప్రారంభించిన పెట్రోల్ బంకు తరహాలోనే మిగిలిన 31 జిల్లాలలో పెట్రోల్ బంకులను మహిళా సంఘాల సారథ్యంలో ప్రారంభించనున్నారు. వడ్డీ లేని రుణాలు, చెక్కులను మహిళా సంఘాలకు అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ఏడాది కాలంలో ప్రమాదవశాత్తు మరణించిన 400 మంది మహిళా సంఘ సభ్యులకు 40 కోట్ల ప్రమాద బీమా చెక్కులను సైతం అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేయనున్నారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని 14,000కు పైగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకాల ప్రక్రియను సైతం మహిళా దినోత్సవం రోజున ప్రారంభిస్తారు. మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ అందించడమే కాక సబ్సిడీ రూపంలో ఆటోలను ప్రభుత్వం అందించేందుకు సిద్ధమవుతుందని సమాచారం. మహిళల భద్రత, ఆరోగ్యం, ఆర్థిక పటిష్టత కోసం మరికొన్ని పథకాలను మహిళా దినోత్సవం రోజున ప్రారంభిస్తారని, ఇప్పటికే మహిళల సంక్షేమం కోసం అవలంబిస్తున్న విధి విధానాలను పరిశీలించేందుకు అధ్యయన కమిటీని సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.